నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు, నాతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సో శుక్రవారం వచ్చిందంటే సాధారణంగా మనకి మూవీస్ ఉంటాయి ఏదో ఒకటి. తాజాగా వచ్చిన వాటిల్లో విమానం మూవీ కొంత బాగానే ఉంది అనిపిస్తుంది, లేకపోతే ఓవరాల్గా మీ రివ్యూ ఎట్లా, దానికి సంబంధించి మీరేం చెప్తారు? స్పాయిలర్ అలర్ట్ అనుకోవద్దు, మనం దీని గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ కొంచెం లైట్గా కథ విషయానికి వెళ్తే, వీరయ్య అనే ఆయన మన సముద్రకని క్యారెక్టర్, అలాగే రాజు కొడుకు, అండ్ భార్య చిన్నప్పుడే చనిపోతుంది. అంటే ఈ పిల్లోడు చిన్నప్పుడు అనమాట. సో కొడుకుని కళ నెరవేర్చడానికి ఒక పేద తండ్రి చదివిస్తూ ఏదో రకంగా బాగా చూసుకుంటాడు. ఆయనకు చేసే పని కూడా ఏంటి, ఆయనకి ఇక్కడ ఏం లేదు, ఊళ్ళో అక్కడ సులభ్ కాంప్లెక్స్ ఉంటే దాన్ని ఏదో రకంగా నడిపించుకుంటూ ఈయన వ్యవహారం ఈయనది. ఈ పిల్లోడేమో విమానం అంటే పిచ్చి, ఇట్లా చూస్తూ ఉంటే ఎప్పుడు విమానం కనబడతాం. ఇది యాక్చువల్లీ 2008, అందుకే మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తుంది. అదో క్లారిటీ. మళ్ళీ శంషాబాద్ లాగా రిచ్గా ఉండదు. మళ్ళీ అక్కడ వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఈ స్లమ్ ఎక్కడ ఉందా అనిపిస్తుంది. ఇప్పుడు మన బేగంపేటకి పక్కన ఫతేనగర్ అండ్ అలాగే ఆ ఫ్లైఓవర్కి ఇటు పక్కగా కొంచెం చిన్న స్లమ్ ఉంటుంది లైట్గా. ఇప్పుడు లేకున్నా ఇప్పుడు కొత్త గొప్ప డెవలప్ అయినా సరే అప్పుడు 2008లో ఉంది. ఆపోజిట్ లో మొత్తం ప్రకాష్ నగర్ కావచ్చు, అదంతా మీకు స్లమ్ ఉంటుంది కదా. 2008లో ఇంకా దారుణమైన స్లమ్ అది. పేరుకి అక్కడ విమానాశ్రయం కానీ అంతా అలా ఉండదు. మనము కార్గోకి ఎక్కువ పెద్ద పెట్టి వేసేవాళ్ళు. కార్గోలే ఎక్కువ ఉంటాయి. అండ్ స్టీల్ ఫ్యాక్టరీలు, ఆ ఎర్రగడ్డలో సండే మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ కార్గోలో వస్తువులు మోసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, వీళ్ళంతా అక్కడ ఉండేవాళ్ళు. బల్కంపేట ఏరియా మొత్తం. సో ఆ రకంగా అది కొంచెం స్లమ్ ఉండేది. బేసిక్గా ఆ స్లమ్ లాగా వీళ్ళ స్టోరీ లైన్ అనుకున్నారు అనుకోవచ్చు. అండ్ అట్లా చూసుకుంటే మళ్ళీ మనకి నువ్వు నేను సినిమా గుర్తొస్తే విమానం పోతా చూసావా, ఫ్లైఓవర్ మీద నుంచి అదే ఆ ఫ్లైఓవర్ మన సనత్ నగర్ ఎర్రగడ్డ నుంచి లోపల ఫతేనగర్ నుంచి ఇటు మన ఎల్లమ్మ టెంపుల్కి వచ్చే రూట్లో. సో ఇప్పుడు నేటివ్ అర్థమైంది కదా, లొకేషన్. సో అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో